మహాదేవి నమః. ఇక్కడ చూడండి, నేను గులాబీలతో పన్నీరు పత్రతో అలంకరిస్తున్నాను. ఈ అలంకారం చిన్ని చిన్ని విగ్రహాలకి చాలా బాగుంటుంది. ఈ అలంకారం మీరు కూడా ట్రై చేయండి. చిన్ని విగ్రహాల్ని, దీపాన్ని అలా పెట్టుకుంటే బాగుంటుంది. మనం పూజా గదిలో కూడా ఇలాగా అలంకారం చేసి చిన్న చిన్న అలంకారాలకి చాలా బాగుంటుంది. చూసి ఆనందించండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా పెట్టేసి మీకు మధ్యలో గంగా దీపం కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. గంగా దీపం పెట్టచ్చు, చిన్న విగ్రహాలను పెట్టచ్చు, లక్ష్మీదేవి, గణేష, మీరు మీ ఇంట్లో ಯಾವ విగ్రహాన్ని ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టండి. ఇలా పూలు యావి చిక్కితే మీకు అక్కడ ఆ పూలతో పెట్టి విగ్రహాన్ని పెట్టి దీపాలు పెట్టుకొని పూజించుకుంటే చాలా బాగుంటుంది. దేవుడి గదిలో కూడా ఇలా నిండుగా పూలు పెట్టి విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తే మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, చాలా నిండుగాను ఉంటుంది. ఇక్కడ నేను మహాదేవి విగ్రహాన్ని ఇంకొకసారి ఇలా పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను మా ఇంట్లో చిన్ని కృష్ణయ్య ఉన్నారు. ఆ చిన్ని కృష్ణయ్య విగ్రహాన్ని పెట్టి చూపిస్తాను, చాలా బాగుంటుంది. నేను చిన్ని కృష్ణయ్యని ఇక్కడ పూల మధ్యలో పెట్టేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఈ కృష్ణయ్య చాలా నిండుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ కృష్ణుని చూసేదానికి నాకు ఆనందంగా ఉంటుంది. ఈ కృష్ణుడిని నేను తులసి రోజు పెట్టుకుంటూ పూజించుకుంటాను. ఇప్పుడు మీకోసం ఈ అలంకారంలో కృష్ణయ్యను పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంది. చిన్న విగ్రహాలు పెట్టుకునే వారికి ఎవరికైనా చాలా బాగుంటుంది. కృష్ణయ్య విగ్రహాన్నే కాదు, మీ ఏ విగ్రహాన్నైనా ఇలా పెట్టుకుంటూ పూల మధ్యలతో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కృష్ణయ్యకి అక్కడ ఇక్కడ దీపాలు పెట్టి వెలిగిస్తే ఇంకా నిండుగా ఉంటుందండి. ఇప్పుడు నేను ఇక్కడ దీపాలు పెట్టలేదు, మీరు కావాలా అంటే దీపాలు పెట్టుకొని అలంకరించుకోండి. మన సరస్వతి విగ్రహాన్ని పెట్టి చూపించాను. ఇప్పుడు ఇలా పూల మధ్యలో కృష్ణయ్య విగ్రహాన్ని పెట్టి చూపించాను. మీరు ఇంకొకసారి నేను ఇలాగా మహాదేవి విగ్రహాన్ని కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఈ అలంకారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలంకారం నచ్చినట్టయితే